హాయ్ హలో నమస్తే, నేమి సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన బైరతి రణగల్ కన్నడ మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ బైరతి రణగల్ ఈ సినిమా చూస్తే కన్నడలో రిలీజ్ అయిన మఫ్టీ అనే సినిమా యొక్క ప్రీక్వెల్ అన్నమాట. సో అంటే మఫ్టీ అనే సినిమాలో జరిగిన విషయాలన్నిటికీ ముందు ఏం జరిగింది అనేసి ఈ బైరతి రణగల్ అనే సినిమాలో చూపిస్తారు. చాలామందికి ఈ మఫ్టీ సినిమా గురించి తెలియకుండా ఉండొచ్చు. సో అందువల్ల నేను మఫ్టీ గురించి ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత బైరతి రణగల్ మూవీ ఎలా ఉంది నేను చెప్తాను. మఫ్టీ ఈ సినిమా కథకు వస్తే, ఈ సినిమాలో హీరో వచ్చి ఒక అండర్ కవర్ కాపుగా పోతాడనమాట. ఒక పోలీస్ అండర్ కవర్ ఆపరేషన్లో విల్లన్ గ్యాంగ్లో పోయి చేరతాడు. చేరిన తర్వాత విల్లన్ ఎలాంటి తప్పులు చేస్తున్నాడు, తనని ఎలాగైనా అరెస్ట్ చేయాలనేసి హీరో విల్లన్ గ్యాంగ్లో చేరి వాళ్ళతోనే ఉంటాడనమాట. కానీ ఆడికి పోయిన తర్వాత తెలుస్తుంది అసలు ఆ విల్లన్ అనేవాడు తప్పు చేసేవాడు కాదు, తప్పుల్ని ఆపేవాడు. అది మాత్రం కాకుండా వాళ్ళ ఊళ్ళో ఉండే ప్రజల్ని తను చాలా బాగా చూసుకుంటాడు. ఈవెన్ చెప్పాలంటే తన ఊళ్ళో ఉండే వాళ్ళకి ఆ విలన్ ఒక దేవుడిలాగా. సో ఇంత మంచి మనిషి అని తెలిసిన తర్వాత ఆ హీరో ఎవరైతే పోలీసు ఉన్నారో వాళ్ళు వెనకైతే వచ్చేస్తారు. ఆ వెనక్కి వచ్చిన తర్వాత విల్లనే పోలీసు దగ్గర పోయి సరెండర్ అయిపోతాడనమాట తనకు తానే. సో ఇక్కడతో ఈ మఫ్టీ అనే సినిమా వచ్చి కంప్లీట్ అయిపోతుంది. సో బైరతి రణగల్ ఈ సినిమాకి వస్తే, సో అరెస్ట్ అయిపోయిన విలన్ ఎవరు, తన లైఫ్లో ఏమేం జరిగింది అనేసి మొత్తం చూపిస్తారు. సో ఈ బైరతి రణగల్ అంటే ఒక వ్యక్తి ఎవరంటే, వాళ్ళ ఊరు వచ్చి రోనాపూర్ అనే ఒక చిన్న విలేజ్. సో ఆ విలేజ్లో ఒక ఇన్సిడెన్స్, ఆ రోనాపూర్లో 6 మందిని హీరో ఆ 6 మందిని బైరతి రణగల్ అనే ఆ క్యారెక్టర్ చంపేస్తాడు అనమాట చిన్నప్పట్లో. సో అలా 6 మందిని చంపిన దానికి ఆ చిన్న అబ్బాయి ఎవరైతే బైరతి రణగల్ ఉన్నారో వాడిని జైల్లో వేస్తారు. సో తను పెరిగి పెద్ద అయ్యి జైల్లోనే బాగా చదివి లాయర్ అవుతాడనమాట. సో లాయర్ అయిపోయిన తర్వాత తను బయటకు వచ్చిన తర్వాత చాలా విషయాలు జరుగుతాయి. సో ఆ చాలా విషయాలు జరగడం వల్ల లాయర్ అయిన అతను కత్తి తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో ఆ కత్తి తీసుకున్న తర్వాత ఏం జరిగింది అనేసే ఈ బైరతి రణగల్ మూవీ యొక్క ఫుల్ అనమాట. నాకైతే ఈ మఫ్టీ అండ్ బైరతి రణగల్ ఈ 2 సినిమాలు నాకు నచ్చినాయి. దానికి ముఖ్యమైన కారణం వచ్చి వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అండ్ టోటలీ వీళ్ళు తీసిన విధమే. ఫస్ట్ మఫ్టీకి వస్తే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా చెప్తాను కన్నడలో. అంత సూపర్గా ఉంటుంది, రైటింగ్ పరంగానూ సరి, మేకింగ్ పరంగానూ సరి, అంత సూపర్గా ఉంటుంది. అదేలాగా బైరతి రణగల్ ఈ సినిమాకి వచ్చినా కూడా ఒక అబో యావరేజ్ అని చెప్తాను రైటింగ్ పరంగా. బట్ మేకింగ్ పరంగా బాగానే తీస్తారనమాట, సూపర్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ 2 సినిమాల్లోనూ శివరాజ్ కుమార్, శివన్న వాళ్ళ యొక్క క్యారెక్టర్ రైటింగ్ అండ్ వాళ్ళ యొక్క యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ అనేది చాలా చాలా సూపర్గా ఉంటుంది. అండ్ మఫ్టీలో వచ్చిన శ్రీమురళి వాళ్ళే వచ్చి మఫ్టీలో హీరో అనమాట. సో వాళ్ళ యొక్క క్యారెక్టర్ రైటింగ్, వాళ్ళ యొక్క యాక్టింగ్ అనేది చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ వస్తాయి. సో వాళ్ళ క్యారెక్టర్ రైటింగ్స్, వాళ్ళ యొక్క యాక్టింగ్ అన్నీ కూడా చాలా చాలా సూపర్గా ఉండింది. నాకైతే ఓవరాల్గా ఒక మంచి సినిమా అనమాట ఈ 2 సినిమాలు కూడా. సో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటింగే చెప్తాను, ఒక మంచి రైటింగ్. ఇదేం కొత్త కథ అని చెప్పలేము కానీ, బట్ తీసుకున్న స్టోరీకి సూపర్గా మేకింగ్ అనేది చేశారనమాట.
ఈ సినిమాకి డైరెక్షన్ వచ్చి నారదన్. సో మీకు కానీ మఫ్టీ గురించి తెలీదు అనుకుంటే, మఫ్టీ చూడాలనుకుంటే మఫ్టీ సినిమా యూట్యూబ్లో ఉంది, ఫ్రీగా చూసుకోవచ్చు. సో ఈ భయతీ రణగల్ సినిమా చూడాలనుకుంటే మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పుడు స్ట్రీమింగ్లో ఉంది. సో చూడాలి అనుకుంటున్నవారు చూడండి. ఆల్రెడీ చూస్తుంటే మీరు ఎవరైనా మీ యొక్క ఒపీనియన్ అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను చూసి తెలుసుకుంటాను అన్నమాట. సో అంతే నా యొక్క ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చి చేరుతాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన యూట్యూబ్ ఛానల్ యొక్క ప్లేలిస్ట్ చెక్ చేస్తే దాంట్లో మీకు చాలా సెగ్మెంట్స్, చాలా వీడియోస్ అయితే ఉంటాయి. సో వాటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు. అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ. బాయ్.